ఏపీ మాజీ సీఎం జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వద్దని కోర్టులో వాదించింది సిబిఐ. బ్రిటన్ వెళ్లేందుకు అనుమతి కోరుతూ హైదరాబాద్ సిబిఐ కోర్టులో జగన్ పిటిషన్ వేశారు. దీనిపై కోర్టులో విచారణ జరిగింది. జగన్ అభ్యర్థనతో సిబిఐ విభేదించాక వాదనలు ముగిసినట్లు కోర్టు ప్రకటించింది. ఈ నెల 27న కోర్టు నిర్ణయం వెల్లడించనుంది. ఏపీ మాజీ సీఎం జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వద్దని కోర్టులో వాదించింది సిబిఐ. బ్రిటన్ వెళ్లేందుకు అనుమతి కోరుతూ హైదరాబాద్ సిబిఐ కోర్టులోని జగన్ పిటిషన్ వేశారు. దీనిపై కోర్టులో విచారణ జరిగింది. జగన్ అభ్యర్థనతో సిబిఐ విభేదించాక వాదనలు ముగిసినట్టు కోర్టు ప్రకటించింది. ఈ నెల 27న కోర్టు నిర్ణయం వెల్లడించనుంది. ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, జగన్ విదేశీ పర్యటనకు సంబంధించినటువంటి వ్యవహారం మరోసారి తెర మీదకి వచ్చింది. ఈ అంశానికి సంబంధించిన వరకు కూడా విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వద్దంటూ కోర్టులో వాదనలు సిబిఐ కోర్టులో వాదనలు వినిపించారు. బ్రిటన్ వెళ్లేందుకు జగన్ అనుమతి కోరారు. జగన్ పిటిషన్ పై హైదరాబాద్ లో సిబిఐ కోర్టులో విచారణ జరిగింది. విచారణ నేపథ్యంలో విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వద్దని సిబిఐ పేర్కొనడం కూడా సంచలనంగా మారింది. జగన్ పిటిషన్ పై ముగిసిన వాదనలు ఈ నెల 23న మళ్ళీ తీర్పు నిర్ణయం వెల్లడించేటువంటి అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి తీర్పు సంబంధించినటువంటి అంశాలు కూడా తెర మీదకి వచ్చి ఇప్పుడు ఈ వ్యవహారం పైన కోర్టులో ఇచ్చినటువంటి తీర్పు ఎలా ఉంటుందన్నది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారింది. జగన్ విదేశీ పర్యటనకు సంబంధించినటువంటి వ్యవహారంలో అనుమతి కోరాల్సినటువంటి సిచ్యువేషన్ రావడం, ఆయన ప్రతిపక్షంగా మారినటువంటి నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఉన్నటువంటి సామాన్య హక్కులను దృష్టిలో పెట్టుకుని అనుమతి ఇవ్వాలని చెప్పి కూడా కోరినటువంటి సిచ్యువేషన్ ఈ వ్యవహారం పైన 27వ తారీఖున తీర్పు ఎలా ఉంటుందన్నది కూడా ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ సౌజన్య.